వానకాలం పంటలు ఇల్లు చేరినాయి, అందరు అమ్ముకున్నారు. చాలా మందికి పైసలు కూడా అకౌంట్లో పడ్డాయి. మళ్ళా యాసంగి పంటలను షురూ చేసిరు. చాలా మంది రైతన్నలు పనులు రువ్వడిగా చేస్తున్నారు. మీరు మీ ఊర్లో రైతన్నలు కూడా పొద్దుగాల పొలం కాడికి పోయి పొద్దుగుకినాకనే ఇంటికి వస్తున్నారు కదా. అయితే ఈడ మాత్రం రైతన్నలు అటు పొలం కాడ లేరు, ఇటు ఇంటి దగ్గర లేరు. చూడుండ్రి ఎక్కడున్నారో. ఎక్కడి తిప్పలు ఏం తిప్పలుల్లా పాపం రైతన్నలవి చలికి గజ్జ గజ్జ అనుకుంటా యూరియా దుక్నాల ముంగట్నే ఉంటున్నారు తప్ప ఇంటికైతే పోతలేరు. అగ చూడుండ్రి చెప్పులు చెద్దర్లు రాళ్ళు రప్పలు బేగులు చీపిరి కట్టలు ఎట్ల లైన్లో పెట్టిర్రో. ఇక కొందరు ఒక దగ్గర కూర్చొని ముచ్చట పెడితే కొందరేమో సలిమంట గాగుడు, కొందరేమో నిద్రపోవుడు. పాపం చూడుండ్రి అమ్మలక్కలు అన్నల పరిస్థితి ఎట్లున్నదో. మైబాద్ జిల్లా రైతన్నలు వీళ్ళంతా యాసంగి పంటలకు యూరియా దొరక్క గోస అవుతుంటే ఎట్లయినా పిండి బస్తాలు పట్టుకొని ఇంటికి పోవాలని సలికి వనుకుంటా ఈయనే ఉంటున్నారు తప్ప ఇంటికైతే పోతలేదు. లేదు బుగ్గి లేదు పానం లేదు మంచి లేదు సత్తనం మేము ఇక్కడ పిల్లలు పెట్టి గోసలు మైబాద్ ఎందుకు గోస పడాలి మేము? తేలు కుడితే ఎవరు కుడితే మీ బాధ్యత, గవర్నమెంట్ బాధ్యత. మొక్కదాన్ని వేసి 3 ఎకరాలు 15 రోజులు దాటింది. మందు కట్టలేక ఇప్పుడు నైట్ వచ్చింది. ఇంకో దిక్కు జల్దిగా యూరియా బస్తాలను తెప్పియాలని రైతన్నలు ధర్నాకు దిగుతే రోడ్డు మీద మస్తు ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు వచ్చి సమాధానం చెప్పి పంపిర్రు. కానీ అయ్యలు వరంగల్ జిల్లా ఆఫీసర్లు లీడర్లు జర యూరియాను గట్టిగా తెప్పించండి సార్లు, రాత్రిపూట రైతులకు గివ్వేం తిప్పలు సార్లు జర చూడుండ్రి.